అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వ్యతిరేకంగా టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు బాబు అనే వ్యక్తి. కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణిశ్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఎమ్మెల్యే పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వాసాపురం బాబు కుటుంబ సభ్యులతో జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మాట్లాడారు. అధిష్టానంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో విభేదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. సింగనమల నియోజకవర్గ టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం వాసాపురం గ్రామానికి చెందిన బాబు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. అయితే బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యే అయిన తర్వాత తనను పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా వాసాపురం గ్రామంలో స్టోర్ డీలర్లతో పాటు ఫీల్డ్ ఎస్టేట్ కి సంబంధించి తమ కుటుంబానికి ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా వాసాపురం బాబు గత రోజులుగా కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే పలుసార్లు తనకు ఏదైతే వాసాపురం గ్రామంలో ఫీల్డ్ ఎస్టేట్ తో పాటు స్టోర్ డీలర్షిప్ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే తనకు కాకుండా గ్రామంలో మరొకరికి ఇస్తుండటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వాసాపురం బాబు ఈ రోజు అనంతపురం చేరుకుని జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. తనను బండారు శ్రావణిశ్రీ దూరం పెడుతున్నారు, తన పట్ల కొంత ఇదిగా చూస్తున్నారు, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా చెప్పారు. ఇదే సందర్భంలో గ్రామంలో స్టోర్ డీలర్షిప్ తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వాలని చెప్తున్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదంటూ కూడా వాసాపురం బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం 30 ఏళ్లుగా ఎల్లనూరు మండలంలో, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలంలో టీడీపీకి పనిచేస్తున్నాం, 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, చాలా ఆర్థికంగా కూడా నష్టపోయంతో పాటు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయాము. ఈ సందర్భంలో తమకు కాకుండా మరొకరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గతంలో అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డికి వ్యతిరేకంగా కూడా తాము పోరాటం చేశాము. అయితే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు గుర్తింపు ఇవ్వాలంటూ కూడా వాసాపురం బాబు పార్టీ కార్యాలయం ఎదుట బయట కుటుంబ సభ్యులతో బైఠాయించారు. సమాచారం అందుకున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అక్కడికి చేరుకున్నారు. ఏదైనా సరే పార్టీ లో ఏదైనా సమస్య వచ్చినట్లయితే కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందాం, ఆఫీస్ లోకి రన్నంటూ కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మీ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తారంటూ కూడా వెంకట శివుడు యాదవ్ చెప్పడంతో ఆందోళన విరమించారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ఈ తరహా విభేదాలు ప్రతి మండలంలో ఉన్నట్లు కూడా ఆ నియోజకవర్గ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలకు కార్యకర్తలకు కాకుండా మరొకరికి డీలర్షిప్ తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నందున ఖచ్చితంగా పార్టీ అధిష్టానం పెద్దలు కల్పించుకుని తమకు న్యాయం చేయాలంటూ కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి సింగనమల నియోజకవర్గంలో ఉంది. నరేష్, సురేష్, అయితే వాసాపురం బాబు బైఠాయింపుకు సంబంధించి ఎమ్మెల్యే వర్గం కానీ ఎమ్మెల్యే కానీ స్పందించారా? వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? సింగనమల నియోజకవర్గం టీడీపీ నేత వాసాపురం బాబు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గాని ఆమె అనుచరులు గాని ఏ ఒక్కరు స్పందించలేదు. ఖచ్చితంగా ఏదైతే వాసాపురం గ్రామంలో స్టోర్ డీలర్తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ కి సంబంధించి కొన్న విభేదాలు ఉన్నమాట వాస్తవమే. వాసాపురం బాబుకు డీలర్షిప్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇదే సందర్భంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను మరొకరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. గ్రామంలో మరో వర్గాన్ని కూడా తాము న్యాయం చేయాలి కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరికి డీలర్షిప్ మరొకరికి ఇస్తూ దీన్ని సమస్యను పరిష్కరించే దిశగా తాము ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎమ్మెల్యే వర్గం అయితే చెప్తున్నారు. కానీ వాసాపురం బాబు మాత్రం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు స్టోర్ డీలర్షిప్ తనకే ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నరేష్.